తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేశారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా నువ్వు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది. శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు. సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. 11వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల మీరు 2వ ఇంట్లో ఉంటారు. మే 23 వరకు బుధుడు అనుకూలమైన స్థితి, 2వ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది. దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పొచ్చండి. సమాజంలో పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది, వారి సలహాలు పొందుతారు, విలువైనటువంటి గౌరవం పొందుతుంది. వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది. అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు. ఉద్యోగుల నుండి మంచి ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితులు సహాయపడతారు. కుటుంబ అవసరాలు నెరవేరుతాయి. బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది. కుటుంబంలో చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి. మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది, ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పనులు, పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. మే నెల మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్నా లేదా పరీక్షలకు హాజరవుతున్న వ్యక్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి, టీవీ, ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ అన్ని వారికి ఇది చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి మంచి రాజకుమారుడు, మంచి రాణి రాబోతుంది, మీకు సిద్ధంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నం,
అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది బాగుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే 2, 5, 8, 12, 14 తారీఖులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 3 మరియు 6 అని చెప్పొచ్చు. చంద్రాష్టమం 18/5/2025 12 గంటల 4 నిమిషాల ఉదయం నుండి 20/5/2025 7 గంటల 35 నిమిషాల ఉదయం వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: శనివారం శనీశ్వర భగవానుకి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సూర్య భగవానుని ఆదిత్య హృదయంతో పారాయణించండి. ఆరోగ్యం బాగుంటుంది. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, జనవశీకరణ అవుతుంది, నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది, ఆధ్యాత్మికమైనటువంటి అనుకూలత పొందుతారు. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. మీ కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి, లేదా మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. విజయవస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవస్తు.